జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు బలిజ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది తమ జాతీయ ఆకాంక్ష అని పేర్కొన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ కులాల మధ్య చిచ్చు పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా సహకరిస్తూనే సీఎం పదవిని సాధించలేకపోయిన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది కాపు బలిజ జాతి ఆకాంక్ష అని పేర్కొన్నారు. బలిజ జాతికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. తనకు ఈ జాతితో సంబంధం లేదని భావిస్తే పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించాలని ఓవి రమణ డిమాండ్ చేశారు. ఇది మొదటితో నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఢిల్లీలో ఆయన ఫస్ట్ వచ్చేసినప్పుడు, ఆయన ఎంపీగా అయినప్పుడు నేను ఢిల్లీలో అప్పుడు పనిచేసేవాడిని. మా పార్టీలో జేడీఎస్లో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పనిచేసిన తర్వాత కూడా ఆ పార్టీలో దాదాపు 2 సంవత్సరాల పాటు ఆ పార్టీ కార్యక్రమాల్లో నేను ముఖ్యంగా ఉన్నందువల్ల ఆయన వ్యక్తిగతము, ఆయన మాట్లాడే విధానం చూసి నేను కూడా ఒక మంచి నాయకుడు అవుతాడో ఎదుగుతాడని చెప్పాను. ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఒక రాక్షస మోక పాయింట్ చుట్టూ చేరి 5 ఏళ్ళు ఎటువంటి రాక్షస పాలన జరిగిందో మనం అందరం చూసాం. ఎందుకంటున్నాను రాక్షస పాలన అంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా అటువంటి అభిప్రాయాలు, అటువంటి కక్ష సాధింపులు ఉంటాయి నేనైతే అనుకోలేదు. ఈ పక్కన చేరిన వాళ్ళంతా ఆయన ఆ విధంగా తయారు చేసి తన మన లేకుండా ఎవరితో పనిచేసే వాళ్ళు, ఎవరితో పనిచేయని వాళ్ళు తేడా ఏమీ లేకుండా కేవలం డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు, మంది అధికారం బటన్ నొక్కేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం, ఇలాంటివన్నీ పిచ్చి పనులన్నీ చేసి ఎక్కడున్న వ్యక్తి ఎక్కడ పడిపోయాడో మనం చూసాం. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు తీసి పడిపోయాడో చూసాం. అదే ప్రజాస్వామ్యం. ప్రజల విలువ, ఓటు విలువ అంతర్లీనంగా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అది నిన్న తమిళనాడులో కూడా చూసాం. పంచకోట లాంటి 2 పార్టీల్లో, ద్రవిడ సిద్ధాంతాలు కలిగిన పార్టీలో, ఎవరు టచ్ చేయలేదు కూడా అనుకున్న పార్టీలో ఒక చిన్న సినిమా స్టార్, హీరోని అనుకోండి, పెద్దవాళ్ళతో పోలితే చిన్నవాడు కాబట్టి అడ్రస్ లేకుండా చేసిన ప్రమాణం చూసాం. సరే, దీని నేపథ్యంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇవన్నీ చూసిన తర్వాత, రాక్షస పాలన చూసిన తర్వాత అక్కడ ఇమ్మడలేము అని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో 3.5 సంవత్సరాల క్రితం నేను చేరడం జరిగింది. 3.5 సంవత్సరం నుంచి నిరంతరం పార్టీ కోసం వాళ్ళు చేసే అరాచకాల పైన ప్రతి సందర్భంలో యుద్ధం లాగానే ప్రకటిస్తూనే ఉన్నాం. ఎంత పోరాటం చేస్తూనే ఉన్నాం. అది దేవస్థానం విషయంలో కానీ, నెయ్యి సంబంధించిన విషయాల్లో కానీ, వాళ్ళ పరిపాలన విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతూనే ఉన్నాం. పోరాడుతూ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అయితే మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, మరి నేను ఇంత పోరాటం చేసిన దానికి 3.5 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం జరిగింది. ఆ గుర్తింపు ఉందా పార్టీలో? ఆ గుర్తింపు ఉందా లేదా నాకే తెలియదు. నాకు చూసినంత వరకు నా స్థాయికి నేను ఇంత సీనియర్గా 3 పార్టీల్లో పనిచేసిన వ్యక్తిగా, దాదాపు 38 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు చూసిన వ్యక్తిగా, అటు కర్ణాటక కానీ, ఢిల్లీలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ 3 రాష్ట్ర రాజధానులు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా నాకు కావాల్సిన గౌరవం, ఆ గుర్తింపు కనపడినట్టు చూస్తున్నట్లయితే నాకైతే కనిపించదు. అయినా పార్టీలో చేరాను కాబట్టి పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం, పార్టీ నడిపించే నాయకుడు కోసం 3.5 సంవత్సరం పోరాడుతూనే వస్తున్నాను. నేను నా వ్యక్తిగతంగా నేను ముఖస్థితి కోసం మాట్లాడే వ్యక్తిని కాదు. ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పే వ్యక్తిని. బహుశా దానికే నేను రాణించలేకపోయాము, నాకు తెలియదు. కానీ మర్చుకో కొన్ని మాత్రమే చెప్తాను. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు మన దేవస్థానం విషయంలోకి వచ్చిన తర్వాత, అవి నెయ్యి విషయం అయితేనేమి చాలా విషయాల కనుక ఆయన మాట్లాడినప్పుడు ప్రపంచం అంతా నివ్వెరపోయింది. దేవస్థానానికి వాడే ప్రసాదాల్లో ఒక జంతువు, ఆ జంతువు కూడా
ప్రపంచం మానవ జాతి ఏర్పయించుకుంటే ఒక జంతువు పంది కొవ్వు కలిపారు అని చెప్పినప్పుడు ఒక అధికారి నాకు ఒళ్ళు దగ్గర పిలిచింది. ఇంత సాహసం చేస్తారా ఒక అధికారి? ఒక స్పెక్యులేషన్ అని ఒక రిపోర్ట్ పట్టుకొని తీసుకొచ్చారు. ఆయన నేను జంతువు పంది పువ్వుని ఎక్కడ మాట్లాడుతున్నా కల్తీ జరిగిందని ఆ రోజు ఈ రోజు మాట్లాడుతూ వచ్చాను. కల్తీ జరిగిన మాట వాస్తవమే. కల్తీ చేసిన పాపాత్ములు ఇంకా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనము అప్పుడు అన్ని విధాలుగా దాదాపు 1.5 సంవత్సరం పాటు ఆ విషయాలపైన మాట్లాడుతున్నప్పుడు, ప్రక్షాళన పూర్తిగా తీసుకొస్తామని చెప్పినప్పుడు, ఆ రోజు ఏం జరుగుతున్నాయి ఈ రోజు అదే జరుగుతున్నామని చెప్పి నేను 1-2 ప్రెస్ మీట్లు చెప్పినప్పుడు, దేవస్థానం విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదు. మనం ఏమైతే చెప్పామో అవి మనం తూచా తప్పకుండా మనం వాటిని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. భక్తుల విషయము చాలా సున్నితమైన భావాలు, దేవుడితో పెట్టుకోవద్దు. దేవుడిని నాకు భయం కాబట్టి మిగతా వాళ్ళ భయాలు ఎట్లుంటాయో నాకు తెలియదు. మూడో ప్రత్యామ్నాయ అవకాశం వచ్చే ఏర్పాట్లు అది ప్రభుత్వంలో కానీ ప్రజారాజ్యం ఇప్పుడున్న ఈ పార్టీల్లో కానీ వీళ్ళు అనుసరించే విధానం వల్ల అవకాశం ఉంది. పార్టీలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పార్టీ నాయకులు కూడా ఇంకా మనము 95 సిద్ధాంతాలు అవి కాకుండా 2026లో ఉన్నాం. ఆ రోజు ఐటీ ఉంది, ఈరోజు క్వాంటమ్ వచ్చింది. ఆ రోజు ఐటీలో తీసుకొచ్చారంటే ఈరోజు ఐటీ అడ్రస్ లేదు. ఈరోజు క్వాంటమ్ వచ్చి ఏఐ టెక్నాలజీ వచ్చింది. మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మనం 95 సిద్ధాంతాల గురించి మాట్లాడి 95 అంటే ఇవన్నీ మనం ఆలోచించాలి. గుర్తించేవాడికి గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపు లేనివాడికి పంపించాలి. దాన్ని బయట పంపించేది తప్పు లేదు. ఇటువంటి చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ అసంతృప్తి అనేది రగలకూడదు, ఆవేదన అనేది రగలకూడదు. చెప్పిన మాట జరిగినట్టు చనిపోయినప్పుడు ఇటువంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా మొన్న విన్నవిస్తున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారికి ఆయన విన్నవించారంటే ఇటువంటి అసంతృప్తి లేకుండా పార్టీని తిరిగి ఈ విధంగా అసంతృప్తులు రగిలితే ఫర్దర్గా ఈ రోజు పెరుగుతూ పోతే ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఉంది. పొరపాటున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు జాతి కూడా పూర్తిగా విచ్ఛిన్నమైపోతుందని చెప్పి అలా జరగకుండా చూడాలని చెప్పి నేను